వెళ్తున్నా అని చెప్పినా కదా. అరే ప్రపోజ్ ఏంటి, నేను ఉన్నా కదా. నువ్వే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటా. ఆమెనెట్ట పెళ్లి చేసుకుంటే నన్ను ఉంచుకొని రోడ్డు మీద వెళ్తే 100 అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు. చాలు చాలు. అరే నిజం. అమ్మాయితో బయటకు వెళ్తున్నా. అమ్మాయితో బయటకి ఏంది ఇంతసేపా? తినొద్దా ఏంటి, లేట్ అయింది. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను ఇక్కడ. తినటానికి వెళ్ళాను. సరే డబ్బులు తెచ్చావా? తెచ్చా. ఎందుకు డబ్బులు? పని ఉంది డబ్బులతోటి. ఏం పని? అమ్మాయితో బయటకు వెళ్తున్నా. అమ్మాయితో బయటకు వెళ్తున్నావా? అమ్మాయితో బయటకు వెళ్తున్నా. అమ్మాయితో బయటకు వెళ్తున్నావా? ఆమెను అడుక్కో. ఆమె ఇదా ఏంటి? ఎవరు? అమ్మాయితో బయటకు వెళ్తాను. ఫస్ట్ టైం అమ్మాయిని కలిసాను, అమ్మాయితో బయటకు వెళ్తున్నాను, డబ్బులు లేవు, అందుకే నీ దగ్గర అడుగుతున్నాను. ఎందుకు? ఆ అమ్మాయిని అడుగు. అమ్మాయి ఇప్పుడు ఇంకా పరిచయమే కాలేదు, మేము వెళ్తున్నాను అమ్మాయిని కలవడానికి. లేదులే. ఎందుకు లేదు అంటే నాకు ఇప్పుడు అమ్మాయిలు పడారా? పడ్డమే కాదు. రోడ్డు మీద వెళ్తే 100 అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు. చాలు చాలు. అరే నిజం. రోడ్డు మీద వెళ్తే 100 అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు. చాలు చాలు. అరే నిజం. ఆపి ఇంకా. సరే డబ్బులు ఇవ్వు. నేను ఇవ్వను, అడుక్కో ఆ అమ్మాయిని వెళ్ళి. అమ్మాయి ఫోన్ చేస్తుంది, మెసేజ్ చేస్తుంది చూడు. ఎందుకు ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం. ఎందుకు రాను? అమ్మాయితో వెళ్తున్నా అన్నావు, అమ్మాయి తీసుకుని వెళ్ళు. అమ్మాయితో వెళ్తున్నాను, అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను నేను. అమ్మాయిని తీసుకొని వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి? టెంపుల్కి. మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము తినడానికి. అయితే ఆమె పెట్టుకునిద్ది, నేను ఎందుకు ఇస్తా? అదే ఆమె పెట్టుకోదో తర్వాత ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం డబ్బులు అయితే కావాలి కదా. నేను ఇవ్వను. నీ డబ్బులతో వెళ్ళు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇస్తావా లేకపోతే బ్రేకప్? బ్రేకప్ చెప్పేస్తా మళ్ళీ నేను. నీ ముఖానికి నీ మట్టమే ఎక్కువ. ఇప్పుడు అమ్మాయిని ప్రపోజ్ చేస్తా నేను. చూడు, చెయ్యి, చూద్దాం. చేద్దాము. చూడు, ఒకవేళ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే నీ పరిస్థితి ఏంటి? అప్పుడు చెప్తా. సరే ఇప్పుడు కానీ నేను అమ్మాయి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? సరే చూడు, ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు ప్రపోజ్ చేసి తర్వాత నాకు చెప్పు. సరే డబ్బులు అయితే ఇవ్వు. ఇప్పుడు మాకు బయటకు వెళ్తున్నాం, డబ్బులు లేవు. నేను ఇవ్వను. ఆ అమ్మాయిని అడుక్కో. ఏ అమ్మాయిని? ఏ అమ్మాయిని తీసుకోపోతున్నా ఆ అమ్మాయిని అడుగు. ఆ అమ్మాయి పెడతదిలే. ఎప్పుడు? ఫస్ట్ నేను పెట్టాలి కదా. ఫస్ట్ ఎప్పుడు వస్తా అది కదా, ఆ అమ్మాయిని అడుగు, తర్వాత ఆమె పెడతది. ఇప్పుడు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎట్లుంటది అంటే ఫస్ట్ నేను పెట్టాలి. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి ఒక బిర్యానీ తినిపించాను అనుకో, ఓయోలో తను బిల్ కడుతుంది, ఇది కడుతుంది. అదే మరి కడుతుంది. ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు 500 ఇస్తే ఇస్తా అన్నావు కదా. ఇస్తా అంటే మన పని ఉందేమో అందుకే ఇస్తా అన్నా. ఇప్పుడు పని తీసుకోపోతా అంటే నేనెందుకు ఇస్తా? లేదు అమ్మాయిని తీసుకెళ్ళట్లేదు. మరి ఇప్పుడే కదా తీసుకోపోతా అంది, నా ఫోన్ చేస్తానా అంది. లేదు లేట్ అవుతుంది. అవ్వని నాకేంటి, వెళ్తే వెళ్ళు. ఏడికి వెళ్ళాలి? వెళ్తా అన్నావు ఇక్కడికి. వెళ్తా, డబ్బుల కోసం వచ్చా నేను. నేను ఇవ్వను. సరే ఓకే వెళ్ళిపోతున్నా. బ్రేకప్ ఇక. చాలు చాలే. ఎందుకు బ్రేకప్? డబ్బులు ఇకపోతే బ్రేకప్ అంతే కదా. ఇప్పుడు అంటే డబ్బుల కోసమేనా ఏంటి బ్రేకప్ అంటున్నావు? డబ్బుల కోసం వచ్చినా? ఇప్పుడు డబ్బుల గురించి వచ్చాను కదా నేను. డబ్బులు ఇకపోతే బ్రేకప్ ఇంకేం చేయాలి? వద్దు నువ్వు నాకు. నేను అందమైన అమ్మాయిని ఇన్స్టాలో మెసేజ్ చేశా, ఆవిడే కలుస్తాను వస్తుంది. సో డబ్బులు లేకపోతే ఇద్దరు కదా. ఆమె కలుస్తా అంది కదా, ఆమె కలవడానికి వచ్చినప్పుడు ఆమె దగ్గర తీసుకో. నేనే చెప్పా కలుద్దాం అని, ఆవిడ చెప్పలేదు, నేనే చెప్పా. నీ దగ్గర డబ్బులు లేని ఆమె ఎలా కలుస్తా అంటున్నావు? నువ్వు ఇస్తావు. నేను ఎందుకు ఇస్తా? నువ్వు చేసే పనులన్నిటికీ నేను ఇవ్వాలా? అన్ని కాదు, డబ్బులు ఇస్తావా వెళ్ళిపోవాలా? నేను ఇవ్వను. నేను ఇవ్వను. సరే వెళ్ళిపోతా నేను. వెళ్ళిపో. లేదు అమ్మాయి ఇప్పుడు నీకు నాకు బ్రేకప్ మళ్ళీ నేను ఎందుకు? అరే నేను బయటకు వెళ్తున్నా, అమౌంట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు కదా. నేను ఇవ్వను. నువ్వు వేరే వాళ్ళతో తిరుగుతు నేను ఎందుకు ఇస్తా? వేరే వాళ్ళని బయటకు తీసుకెళ్తుంటే నేను నంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నా. ఎందుకు పెడతా? ఫోన్ లాక్. దేనికి? ఫోన్ లాక్. దేనికి? దేనికి? అరే దేనికంటే నువ్వు నాకు వద్దు. ఎందుకు?
మరి 500 ఇమ్మంటే ఎందుకు కథ? నేను ఇవ్వను. నువ్వు బయట వేరే వాళ్ళతో తిరుగుతుంది, నేను ఎందుకు ఇస్తా? అరే జస్ట్ ఫ్రెండ్ నా కోసం వరంగల్ నుంచి నీకు వేరే పని కావాలంటే చెప్పు, అప్పుడు నేను ఇస్తా. తాగడానికి వెళ్తా. నేను ఇవ్వను తాగడానికి కూడా. బండ్ల పెట్రోల్ ఒప్పించుకుంటా. అయ్యో ఇప్పుడు వేరే రీజన్ అన్నావు కదా. ఎన్ని మాటలు చెప్తావు? ఎన్ని మాటలు చెప్తావు చెప్పు. ఇస్తావా? అయ్యో ఎన్ని మాటలు చెప్తావు? నేను ఇవ్వను. నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? ఎన్ని మాటలు చెప్తావు? ఇప్పటికే అదే ఎన్ని మాటలు చెప్తావు? నా ఫోన్ ఇచ్చేసి నేను ఇవ్వను. బ్లాక్ ఎందుకు చేస్తావు? సరే చెయ్యని. మరి ఎందుకు మళ్ళీ ఇంకా నీకు నాకు ఎందుకు? ఏంటి డబ్బులు కోసం ఇప్పుడు బ్రేకప్ అంటున్నావా? చూడు, నేను అమ్మాయిని కలవాలి, అది ఇంపార్టెంట్. నేను నీకు చెప్పినా అర్థం కాదు. నాకంటే ఇంపార్టెంటా? నీకంటే ఎక్కువ. నాకంటే ఇంపార్టెంటా అంటున్నా. అమ్మాయిని నేను ప్రపోజ్ చేస్తా. ఇప్పుడు ఏంది? ఎందుకు చేస్తావు? చేస్తా. నేనున్నా కదా. నువ్వు వద్దు నా. ఎందుకు? నేనేం చేసినా? నువ్వు వద్దు నా. నేనేం చేసినా చెప్పు. మరి డబ్బులు ఇవ్వట్లేదు కదా. నేనేం చేసినా చెప్పు. డబ్బులు ఇవ్వట్లేదు, నేనేం చేయాలి? డబ్బులు ఇవ్వకపోతే బ్రేకప్ అంతే. ఎందుకు? అంతే. ఎందుకు? ఫోన్ నేను ఇవ్వను. బ్లాక్ బ్లాక్ చేస్తా అంటున్నావు. అవును. ఎందుకు? తెల్లగా అయితే మరి ఇచ్చి 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 డబ్బులు డబ్బులు. ఎందుకు డబ్బులు? కాదు, నిజంగా నేను అమ్మాయిని కలవడానికి వెళ్తున్నా. ఇన్స్టాల్ చెయ్యకు. అరే ఎందుకు ఇట్లా? ఎందుకు సతాయిస్తావు అమ్మాయిలని? ఏంది? కాదు, నేను నీ దగ్గర ఎప్పుడైనా దాచానా? నేను సరే ఇప్పుడు అమ్మాయి దగ్గర వెళ్ళడానికి కూడా నేను చెప్పి వెళ్తున్నా కదా. అసలు నీకు అవసరం ఏంటి? నేనున్నా కదా. నువ్వు లవరు, మరి ఆమా భార్య. భార్య ఒకటి చెప్తాను. ఏంటి? మన ఇండియాలో లవ్ చేసుకున్న వాళ్ళు అందరు పెళ్లి చేసుకోరు. అయితే ఇప్పుడు ఏంటి? అందుకే ఆమెను పెళ్లి చేసుకుంటా. నేను లవ్ చేసా కదా, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా. ఓకేనా? ఏంటి ఏంటి? నిన్ను లవ్ చేసా కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుంటా. ఆమెనెట్లా పెళ్లి చేసుకుంటే నన్ను ఉంచుకొని? పెళ్లి చేసుకుంటా. ఆమెనెట్లా పెళ్లి చేసుకుంటే నన్ను ఉంచుకొని? ఇప్పుడు డబ్బులు ఇస్తావా? ఇవ్వవా? ఆమె ఎట్లా పెళ్లి చేసుకుంటా నన్ను ఉంచుకొని? 3 ముళ్ళు కట్టి. చచ్చిపోతాం అండి. సరే డబ్బు. గుంజుకున్నావు. ఇప్పుడు ఏంది? ఏంటి? ఏంటంటే కాదు, ఏంటి ఇప్పుడు ఏంది నీ ప్రాబ్లం? ఏం చెప్పు. ఎవరి దగ్గరికి పోకు. చాలా అదే. నేను వెళ్తున్నా. వెళ్ళొద్దు. అరే ఎందుకు? మరి ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని చెప్తున్నా కదా. సరిపోదాంలే. అమ్మాయిని కలిసి బిర్యానీ తినేసి వస్తా. అమ్మాయిని కలిసి మళ్ళీ నేను వస్తా అన్నా కదా. ఏడికి వస్తాను? టెంపుల్కి వస్తా అన్నా కదా. అమ్మాయితో కొంచెం మాట్లాడేది ఉంది, అందుకే వెళ్తున్నా. ఏంది నీ బాధ? ఏంది చెప్పు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడతావు? ఏ అమ్మాయితో? ఆ అమ్మాయితో కలవడానికి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నా అని చెప్పినా కదా. అరే ప్రపోజ్ ఏంటి? నేను ఉన్నా కదా. నువ్వే ఒక అమ్మాయిని సెట్ చేయనా వెళ్తున్నా అని చెప్పినా కదా. అరే ప్రపోజ్ ఏంటి? నేను ఉన్నా కదా. నువ్వే ఒక అమ్మాయిని సెట్ చేయనా. నేను అమ్మాయిని సెట్ చేయాలా? ఇప్పుడు నేను ఒక్కదాన్నే చూసుకోవాలంటే అవ్వట్లేదు. 2 కళ్ళు ఉన్నాయి. ఆ 2 కళ్ళు నేనే చూడాలి, ఇంకో అమ్మాయి చూడాలి కదా. నన్నే చూడాలి. నువ్వు ఇట్లా తిట్టినప్పుడు నేను ఇంకో అమ్మాయిని లవ్ చేస్తా. ఎందుకు? నేను నీకు తిట్టులాగా అనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు కొడుతున్నా, అప్పటి నుంచి కొడుతున్నా. నేను ఒక దెబ్బన్న కొట్టానా? మరి నువ్వు చేస్తా అదే ఉంది. మరి ఏముంది? ఏం చేస్తాను? మరి నేను వేరే అబ్బాయితో తిరుగుతా నువ్వుకుంటావా? అందుకే బ్రేకప్ లేదు, ఏం లేదు. బ్రేకప్. అరే నేను తిరగట్లేదు కదా. నువ్వే కలుస్తా అంటున్నావు, నువ్వే అన్ని చేస్తా అంటున్నావు. నీకు నాకు సెట్ కాదు. ఎందుకు సెట్ అవ్వ చెప్పది? నేను జస్ట్ అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వెళ్తేనే నువ్వు పంపించట్లేదు కదా. ఎందుకు పంపిస్తా? అట్లెట్లా పంపిస్తారు? ఎందుకు పంపించారు? అట్లెట్లా పంపిస్తారు? పంపిస్తారు. ఎలా పంపిస్తారు? ఇప్పుడు మీ హాస్టల్లో అమ్మాయిలకి ఒక్కొక్కరికి ముగ్గురు ఇద్దరు బాయ్ ఫ్రెండ్ ఉన్నారని నువ్వే చెప్పావు. అయితే మరి నీకు ఒక్కరికి, నేను ఒక్కడిని ఎందుకు? నాకు కూడా 2-3 అమ్మాయిలు కావాలి కదా. కావాలి. అందుకే ఒక అమ్మాయి సెట్ చేసుకోవడానికి వెళ్తున్నా. అరే తప్పేముంది? టైం లేదు, నేను వెళ్ళాలి. టైం అయిపోతుంది. ఈవినింగ్ అయితే రెడీగా ఉండు, టెంపుల్కి వెళ్దాం. సరే రా, సాయంత్రం రా, అప్పుడు చెప్తాను నీ సంగతి. ఏం చెప్తావు? చెప్తా పో.